ప్రియులారా, దేవుడు కదిలినదే సరైన సమయం, దేవుడు చేసినదే సరైన కార్యం. నీ టైం నా టైం రైట్ టైంలు కాదు. మనం ఆరాటపడితే కాదు. దేవుడు కదలాలి, కార్యం చేయాలి. దేవుడు ఎప్పుడు కదలాలో దేవుడికి తెలుసు. కాబట్టి ఇవన్నీ మనం ఎరిగి, దేవుని కదలికలు ఎరిగి, దేవుని బలాన్ని ఎరిగి, దేవుని సమయోచిత జ్ఞానాన్ని ఎరిగి, మనం నింపాదిగా, నిబ్బరంగా, ధైర్యంగా, ప్రశాంతంగా ఉండటమే దేవునికి ఇష్టం. అలా కాకుండా మనం కలవరంలో, వేదంలో, దుఃఖంలో, కృంగుబాటులో, టెన్షన్లో, దడలో, ఆయాసంలో బతుకుతున్నాం అంటే దేవునికి మా చిరాకు. కాబట్టి ఇవన్నీ మనకు తెచ్చిపెట్టేది అవిశ్వాసం, అంతేకాదు చాలా నష్టాలు. కాబట్టి విశ్వాస విషయంలో మన బలహీనలో ఉండడం దేవునికి నచ్చదు. అందుకే కోపడ్డాడు. గాలి తుఫాన్లు సముద్రంలో దోణి మీద ఎగసి కొట్టినప్పుడు ఆయన దోణి అమరమును తలగడగా చేసుకొని పండుకున్నాడు. శిష్యులు పరిగెత్తుకుంటూ వచ్చి, ప్రభువా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? ఏమయ్యా మేము చచ్చిపోయేటట్టున్నాం, నీకేం చింత లేదా? నీకేం దిగులు లేదా? మా విషయంలో నీకు చిత్తశుద్ధి లేదా? నిద్రపోతున్నావు హాయిగా అని దడదడగా వచ్చి పడ్డారు ఆయన దగ్గర. అసలు ఒక మాట చెప్పండి, ఫస్ట్ నుంచి సముద్రంలో బతికింది ఎవరు? యేసు ప్రభువా వాళ్ళ? మరి ఎవరెవరిని ప్రొటెక్ట్ చేయాలి? ఎవరెవరిని కాపాడాలండి ఆ సన్నివేశంలో? ఫస్ట్ నుంచి సముద్రపు అలవాటు వాళ్ళకుందా, ఏసైకుందా? ఏసై వడ్రంగం పని చేశాడు. వాళ్ళు చిన్ననాటి నుంచి చేపలు పట్టిన అనుభవం, సముద్రంలోనే బ్రతికిన అనుభవం వాళ్ళది. కాబట్టి సముద్రం మీద అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు అందరూ కలిసి యేసుప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నీకు ఈ సముద్ర ప్రయాణం కొత్త కదా, ఇది ఇంత కొడుతుంటుంది, నువ్వేం భయపడవాక మేమున్నాం అన్నారు. కానీ వీళ్ళందరూ కలిసి ఆయన దగ్గరికి పరిగెత్తి, ప్రభా మేము నశించిపోవచ్చున్నాం, నీకు చింత లేదా అని కేకలేశారు. అంటే విషయం ఏంటంటే అక్కడ ఎదురైన శోధన ఎలా ఉందంటే, నిత్యము సముద్రంలో జీవించే వాళ్ళు సైతం కలవరపడే విధంగా అక్కడ లేచింది శోధన. అర్థమైందా? రెగ్యులర్గా సముద్రం మీద బతికేవాడికి కూడా దడగమ్మే విధంగా గమ్మేసింది అక్కడ పరిస్థితి. ఒకవేళ యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నువ్వేం చింతపడుతున్నాయినా, నువ్వు కలవరపడుతున్నాయినా, మేము ఉన్నామనే సీన్ వాళ్ళకి లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా దడగమ్మేసింది కాబట్టి. ఇప్పుడు యేసు ప్రభు సముద్రం మీద సీనియరా, వాళ్ళు సీనియర్లా? ఒకవేళ యేసు ప్రభుని అడిగితే యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? ప్రభా నీకు ఈ పడవ జీవితం కొత్త కదా, మాకు పరిచయమే కదా, మాకు ఫస్ట్ నుంచి అలవాటే కదా అని ఒకవేళ వాళ్ళు అంటే, సముద్రం మీద పడవలో తిరగటం మీకు అలవాటైతే మీరు తిరిగి ఆ పడవ చేసిన చెక్క పనుని నేను రా అంటాడు యేసయ్య.